ఇవ్వండి ఇట్లా వచ్చేస్తాయి. సో ఇక్కడ మనం ఇప్పుడు నేలలో పెడుతున్నాం కనుక సింపుల్ అండి, చూసారా అట్లా. సుతారంగా చేతితోటి ఇట్లే 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 అంటుంది పిల్ల. నా రెఫరెంట్ అసలు నాకు తెలుసు కాబట్టి పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే చూసారు కదా తమ్మునేల్లో, పసుపు పండగ. మనకి పసుపు హార్వెస్ట్ చేయటం పెద్ద పండగ కదా. నాకైతే అసలు చాలా సంతోషంగా అనిపించింది ఈ ఇయర్. ఇది మనం ఈ దుంపలు తవ్వుకున్నప్పుడు పెట్టడం ఒక సంతోషం అయితే, మనం పెట్టిన దుంప ఒక చిన్న పిల్లక ఇంత పెద్ద దుంపలు రావటం, దాన్ని మళ్ళీ మనము 5 తొవ్వి దుంపలు తీస్తాం కదా, అదొక పెద్ద పండుగ అనమాట. సో ఇవాళైతే మాత్రం మీకు పసుపు పెట్టుకోవాలి అంటే అసలు మట్టి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, కుండీల్లో అయితే ఎలా చేసుకోవాలి, నేలలో పెట్టుకుంటే ఏం చేయాలి అనేది చూద్దాము. కుండీలో పెట్టాలి అంటే కనుక సారవంతమైన భూముల్లోనే ఈ పసుపు అనేది పండుతుంది. మనం మట్టి ప్రిపేర్ చేసుకునేటప్పుడు మాగిన పశువుల ఎరువు తెచ్చుకోండి. ఒక వంతు పశువుల ఎరువు, ఒక వంతు మట్టి, దాదాపుగా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్న ఇబ్బంది ఏం లేదు. 40% పశువుల ఎరువు తీసుకున్నారంటే 50% మట్టి తీసుకోండి, నార్మల్ మట్టి. ఇందులో కోకోపీటు ఇట్లాంటివి ఏం కలపాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి వాటర్ని రిటైన్ చేయాల్సిన పని ఉండదు. మనం నీళ్ళు పడినట్టు తేమ ఉండి జారిపోవాలి కిందికి. తర్వాత దానిలోకి ఒక 10% ఇసుక ఉంటే కనుక ఇసుక కలుపుకోండి. ఇసుక లేకపోయినా యాజ్ ఇట్ ఈజ్గా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. మెయిన్ డ్రైన్ హోల్స్ మామూలుగా మనం కుండీకి 2-3 పెట్టుకుంటాం కదా, ఇందులో ఏంటంటే కుదిరితే ఇంకొక 2-3 ఎక్స్ట్రా పెట్టుకుని దానికి ఏమైనా మట్టి పెంకులు కానీ లేదు అంటే కింద వైపున మనము కొబ్బరి పెంకులు వాడతాం కదండి, అవి బాగా కొట్టేసి ఆ పెంకుల్ని వేసేసినా కానీ ఆ డ్రైన్ హోల్స్ దగ్గర మనం మట్టి అనేది ఆగిపోకుండా చక్కగా నీళ్ళు పోసినవి ఎక్సెస్ వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. మనం పోసినవి అనే కాదండి, వర్షాకాలంలో మెయిన్ ప్రాబ్లం వస్తుంది. నీళ్లు కనుక నిల్వ ఉన్నాయనుకోండి, దుంప మనకి మొక్క వచ్చిన తర్వాత కూడా కుళ్ళిపోతుంది, దుంప ఊరదనమాట. మెయిన్ నేను అబ్జర్వ్ చేసింది అంటే ఈ ఇయర్ కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే, నాకు కూడా ఈ ఇయర్ చక్కగా కొన్ని మెలకువలు తెలిసినవి కనుక చెప్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నాను అనమాట. ఇంతకుముందు నేను కూడా ఇది ఎప్పుడు హార్వెస్ట్ చేయాలండి, ఏం చేయాలి అని అడిగేదాన్ని. కానీ కొన్ని ఏంటంటే మనంతటా మనకే తెలుసుకుంటాము, చేస్తూ ఉంటే అదే వచ్చేస్తుంది. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ నేర్చుకుంటాం, అంతే తేడా. కానీ స్టార్ట్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి. ఏదైనా కానీ అశ్రద్ధ చేయకండి, చేద్దాంలే అని ఊరుకోకండి, మొదలుపెట్టేయండి గుడ్డిగా. ఇంకా హోల్స్ వేసుకున్నాక ఈ మట్టిని అందులోకి వేసుకుని డైరెక్ట్గా దుంప పెట్టేయమాకండి. ఇట్లా దుంప పెట్టుకోకుండా ఒక 2-3 రోజుల పాటు, కానీ కుదిరితే ఒక వారం రోజులైనా కానీ ఆ మట్టిని రోజు పైనుంచి కొంచెం తడుపుతూ, పశువుల ఎరువు వేస్తున్నాం కదా, సో మాగిన ఎరువు వేసినా కానీ మట్టిని కొంచెం తడుపుతా సెట్ అయిపోయేటట్టుగా అది అలా ఒక 4-5 రోజులు వదిలేసేయండి. వదిలినాక అప్పుడు మన మట్టి రెడీ అయిపోద్ది అనమాట, అప్పుడు మనం పెట్టుకోవాలి. అదే నేలలో అయితే కనుక చూస్తున్నారండి, ఇక్కడ నేల మొత్తం బాగా పూర్తిగా, ఇప్పుడు మనకైతే రైతులు దున్నుతారు, దున్నినాక వర్షం పడుద్ది, మళ్ళీ పెట్టేటప్పుడు మళ్ళీ దున్నుతారు, ఎరువేసేసి చక్కగా బాగా మట్టిని కిందికి మీదకి అనాలన్నమాట. మనం ఎక్కడ చేయబెట్టినా కానీ మట్టి మనకి ఇట్లా ఈజీగా వచ్చేయాలన్నమాట, అట్లా అయిపోవాలి మట్టి. ఇక్కడ చూస్తున్నారండి, లాస్ట్ ఇయర్వి చిన్న పిలకలు ఉండిపోయినట్టున్నాయి, అవి వాటంతటా అయ్యే మనకి మొలకలు వచ్చేసినాయి. ఇంకోటి అండి, ఇవి మనం ఎప్పుడు పెట్టుకోవాలి ఏంటి అని అడుగుతూ ఉంటారు. మనకు కరెక్ట్గా టైం తెలియకపోయినా పర్వాలేదు, మనకి విత్తనాలు కొన్ని ఇలా పెట్టేసుకుంటాం కదండి దుంపలు, ఇవే చెప్తాయి అన్నమాట మనకి. వాటంతట అవే ఇట్లా వచ్చేసినాయి చూసారా. ఇంక ఇలా వచ్చినాయి అంటే ఇది ఇప్పుడు టైము, నన్ను భూమిలో పెట్టేయండి అని చెప్తున్నట్టు అనమాట. ఇవ్వండి ఇట్లా వచ్చేస్తాయి, ఇలా ఐస్ వచ్చేస్తాయి. వీటిని మనం భూమిలో పెట్టేయడం, ఇలా చిన్నగా ఉన్న ఇబ్బంది ఏం లేదండి. ఇది ఇలా మొత్తం పెట్టేయచ్చు, లేదంటే ఇలా కొంచెం దీన్ని ఇలా కట్ చేసి కూడా పెట్టవచ్చు అనమాట.
ఓకేనా. మొత్తం ఒకటే దగ్గర పెట్టాలని ఏం లేదు, ఇట్లా కూడా కట్ చేసి పెట్టేసేయచ్చు. ఈ ఐస్ పైకి ఉండేటట్టే పెట్టాలని ఏమీ లేదండి. ఇప్పుడు ఇదంటే బాగా పైకి వచ్చింది కనుక పైకి ఉండేటట్టు పెడతాము. వెళ్తురు ఎటు ఉంటే అటే పైకి వస్తుంది మొక్క. అది ఇక బేసిక్ సైన్స్ అనమాట. ఇక అంతే. లగడాంగ్ పసుపు అండి. సో లాస్ట్ టైం సిటీజీ వాళ్ళు ఇచ్చారు, ఇది మాత్రం పెడుతున్నాను ఈసారికి. కొంచెం ఈ సెక్షన్ వరకు ఇది పెడుతున్నా. కొంచెం వైట్ పసుపు నాకు ఈ ప్లేస్లో వచ్చేది మాకు సరిపోతుంది అనిపిస్తుందండి. ఫ్యామిలీలో అందరికీ, మాకు అత్తయ్యకి కూడా ఆల్రెడీ అక్కడికక్కడ పెట్టేసుకున్నారు, వాళ్ళకే సరిపోతుంది. సో మా వరకే కనుక, మాది బుజ్జి ఫ్యామిలీనే కనుక కొంచెం సరిపోద్దండి. మనకు సంవత్సరం మొత్తానికి ఎంత పసుపు వాడతాం, దానికి సరిపోను పెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ టబ్స్లో పెట్టుకోవడం అయితే ఒక 3 టబ్స్ ఎనఫ్ అండి, చాలు. ఏది మన 100 రూపాయల టబ్స్ అయితే కనుక బాగా మట్టి ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే 3 నుంచి 4 టబ్బులు పెట్టుకున్నారంటే ఎక్కువ. సో ఇక్కడ మనం ఇప్పుడు నేలలో పెడుతున్నాం కనుక ఇదిగోండి చూసారా, కొంచెం మనకి ఒక 6 ఇంచెస్ గ్యాప్ తోటి, ఇంకొంచెం గ్యాప్ ఉంచమ్మా, 6 ఇంచెస్ గ్యాప్ తోటి, 6 to 8 ఇంచెస్ గ్యాప్ తోటి అట్లా పెట్టేసుకోండి. ఇక్కడైతే నేను కిందకు వచ్చలేను కనుక సంజం పెట్టేస్తుంది. సో ఈసారి మా సంజమ్మ చేత్తో పెడుతుంది అనమాట పసుపు. ఉండని ఏం కాదు, ఏం కాదు. సరే తీసేపోని. ఇక్కడ మాకు కరివేపాకు చెట్టు ఉందండి, మొత్తం అంతా ఈ వేరు మొక్కలు వచ్చేస్తున్నాయి అనమాట. ఇక్కడ కూడా ఉంది కదా నాని ఆల్రెడీ, అది ఇంకొంచెం ఎత్తులకు పెట్టు పెట్టమ్మా, ఏం కాదు. సో ఇట్లా పెట్టేసుకోవాలండి. మరీ బాగా వర్షాలు పడేదాకా వెయిట్ చేయమాకండి. ఏం కాదు, దుంప పెరగదు ఆ వేర్లు అడ్డం వచ్చి. కరివేపాకు మొక్కలు తీసేద్దాంలేమ్మా, అవసరమైనప్పుడల్లా తడొక మొక్క తీసుకుంటే అయిపోయి పెట్టేసే, ఏం కాదు. అన్నట్టు మట్టి మెత్తగా ఉండాలని చెప్పాను కానీ ఇందులో బాగా పశువుల ఎరువు అయితే వేసామండి. మొత్తం మేము ఇక్కడ ఒక బస్తా అయితే తెచ్చి మొత్తం చల్లేసాను ఇదంతా. ఇది లాస్ట్ ఇయర్ ఆ సొరకాయ గింజలు ఉంటే ఇక్కడ పెట్టేశాడు మా సాయి, అవి అలా వచ్చేసినాయి అనమాట. ఇక్కడ దాకా పెట్టు, ఈ సొర మొక్క దాకా పెట్టేసి. ఇంకా పైన కుండీల్లో ఏమొద్దు ఈసారి. ఇంకొంచెం లోన పెట్టినానా, ఇటువైపు గోడ అడ్డం అవి దుంప పెరగడానికి వీలుగా. సో కొన్ని ఆటోమేటిక్గా వచ్చేసినాయండి. నాటులు వేస్తుంది అనమాట, పసుపు నాటులు ఏమంటారు మరి దీన్ని, పసుపు పెట్టడాన్ని. వరి అయితే నాట్లు వేయటం అంటారు, దీన్ని ఏమంటారు మరి. మనమైతే పసుపు పండగ అనే అందాము, ఓకేనా. ఏమంటారు మీరు? అగమ్మ పైన బుజ్జిది ఉంది చూడు, లాస్ట్ ఇయర్ ఉండిపోయినట్టుంది, అదిగా మొలక వచ్చేసింది. వస్తుంది, ఎందుకు రాదు, పెట్టేసి. 2 మొలకలు వచ్చినాయి చిన్నారి. లోపలేపు లైన్ పెట్టట్లా నువ్వు. సింపుల్ అండి, చూసారా. అట్లా మనం మంచిగా పెట్టేసుకొని కొంచెం ఎక్కువ వాటరింగ్ మాత్రం చూస్ చేసుకోవాలండి. రోజు అదేదో యుద్ధ ప్రాతిపదిక మీద పోసినట్టుగా నీళ్ళు అయితే పోయొద్దు, చూసి పోసుకోవాలి నీళ్ళు. ఎక్కువ జస్ట్ తేమ ఉంటే చాలు మొక్కల మట్టిలో. మట్టి ఎప్పుడు తేమగా ఉండేటట్టు ఉంటే చాలండి. ఇది మొత్తం పర్లేదు, అమలుకు పెట్టి చూడు చూద్దాం. రాదంటావా? ఓకే, పెట్టి చూడు చూద్దాం. ఈ చివరికి పెట్టే మొక్క దానికి ఒక పుల్ల బాతుంది, పెట్టుమా చూద్దాం 4 రోజులు ఆగి. అది. సో ఇక్కడ వరకు పెట్టిందంతా లగడాంగ్ పసుపు అండి. కొంచెం మన దగ్గర వైట్ పసుపు కూడా ఉంది, అది కూడా పెడదాం, కస్తూరి పసుపు. సో ఆ మట్టిని అట్లా క్లోజ్ చేసేయాలి, జస్ట్ దుంప మూసుకునేటట్టు. మొత్తం వేసి నాన్న, ఈ మధ్యలో ఉన్నదంతా అటు వేసి, అటు కొంచెం ఇటు కొంచెం. ఇదిగోండి, ఇది మనకి కస్తూరి పసుపు, వైట్ టర్మరిక్ అండి. సో దీని బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. నేను దీని మీద ఒకవేళ మీకు ఇది ఎలా వాడతారు అనేది తెలుసుకోవాలి అంటే అడగండి, వీడియో షేర్ చేస్తాను, ఓకేనా. సో ఈ కొంచెం ప్లేస్లో ఇప్పుడు ఇది పెడుతున్నాము.
ఎక్కువ అవసరం లేదు నీకు ఈ సొరమొక్క దాకా రావాలని ఏం లేదు నీకు అది ఎంత ఉందో అంత మట్టి కింద ఎట్టబెట్టావు అంతే గ్యాప్లో పెట్టేసి అవతల పక్కకు కూడా పెట్టు మధ్యలో కూడా పెట్టినానా నాకు తెలిసి అంతే సరిపోద్ది పర్లా వచ్చేస్తుంది పెట్టు ఉన్నాయి బుడుపులు ఇగో ఐస్ స్నేల్ ఉందంట షెల్ అది చచ్చిపోయింది పాపం దాంట్లో ఈసారి వానాకాలంలో పెద్ద స్నేల్స్ దొరికితే తెచ్చుకుంటా తెచ్చి ఏం చేస్తావు లోపల పెడదాం స్నేల్స్ తెచ్చి పెంచుద్దంటండి అసలు పెంచడానికి ఇక జంతువులు ఏమి వేటిని వదలదు సంజన పందిని పెంచుతానంటది కుక్కని అంటది కుక్కలను ఆల్రెడీ పెంచుతుంది అనుకోండి ఇంకా స్ట్రే డాగ్స్లో ఎక్కడ దేనికి దెబ్బలు తగిలినా కార్లో వేసుకెళ్ళిపోద్ది ఒక్కోసారి వాటికి ట్రీట్మెంట్లు చేయించేస్తుంది అలా చాలా వాటికి చేయాలని సంజన కోరిక అనమాట చూద్దాం నేనేదో అవతలు చూసుకుంటే ఈ లోపల అక్కడ పెట్టేసింది కొంత ఇది బ్లాక్ పసుపు అండి దీన్ని కూడా దేనికి వాడతారు అని ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి సో దీని మీద కూడా మనం ఒక వీడియో చేసుకుందాము ఓకేనా సో ఇవి అయితే అక్కడ పెట్టేస్తుంది కొంచెం చాలు కనుక కొంచెం ప్లేస్లో పెడుతున్నాము సో పసుపు పండుగతో మొదలైన మన ఈసారి గార్డెనింగ్ సక్సెస్ఫుల్గా శుభప్రదంగా జరుగుతుందని అనుకుంటున్నాను సో చక్కగా శుభ సంకేతంగా అటు చూడండి వరుణ దేవుడు మొత్తం అంతా మబ్బులు పట్టున్నాయి అన్నమాట ఒక జల్లు పడేటట్టే ఉంది సో ఇదైతే నేను వీడియో పోస్ట్ ఎప్పుడు చేస్తానో కానీ మిడ్లో అట్లా తీస్తున్నాం అనమాట ఇంకా నుంచి కంటిన్యూస్గా గార్డెనింగ్ అయితే మొదలు పెట్టేసినట్టే దీంతో సో ఇవాళకైతే వీడియో ఇదండి మరి మీరు కనుక పసుపు పెడదాం అనుకుంటే సింపుల్ పద్ధతి మట్టి సారవంతంగా చేసుకోండి అంతే ఇంకా ఏం ఎక్కువగా ఫాలో అవ్వాల్సిన పని లేదు కళ్ళు మూసుకుంటే చక్కగా పసుపు వచ్చేస్తుంది హార్వెస్ట్ టైం కూడా మనకి తెలిసిపోతుందండి పెట్టినాక ఒక 10 నుంచి 11 నెలల లోపల మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు సో మరి ఈరోజుకి వీడియో ఇదేనండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ మొక్కలు పెంచాలి అని కోరుకుంటూ మీ సునీత